హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు మరింత పురోగతిని సాధించగలుగుతారు. ఇక నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంట బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక లాభాలు అత్యధికంగా లభిస్తాయి. స్నేహితుల వల్ల శుభయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశి వారు ఇతరుల సహాయంతో విజయాన్ని సాధిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఇక బంధువుల వల్ల లాభాలను గడించగలుగుతారు. ధనాదాయం బాగుంటుంది కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఉత్తమ వ్యక్తుల పరిచయం వల్ల మీకు లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులైతే నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను పొందుతారు. అలాగే అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. లోన్ సౌకర్యం లభించే అవకాశం కూడా ఉంది. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అప్రయత్నంగా పూర్తి కాగలవు. శుభవార్తలు అందుకొని ఉల్లాసంగా గడుపుతారు. దూరపు బంధువులు మీకు కొంత సహాయకులుగా నిలుస్తారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అలాగే నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అన్వేషణ ఏదైతే చేస్తున్నారో అది ఫలిస్తుంది. ఇక రాబడికి పడ్డ కష్టాలు తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన లాభాలనేవి లభిస్తాయి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని బకాయిలు అందుతాయి. అలాగే రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. విద్యార్థులు తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు. ముఖ్యంగా మహిళలకు చికాకులు తొలగిపోతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీస పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.